ఖమ్మం నగరాన్ని మున్నేరు భయపెడుతోంది. అమాంతం పెరుగుతున్న వరద ఉధృతికి నగరం చుట్టూ ఉన్న కాలనీలు జల దిగ్బంధంలోకి వెళ్తున్నాయి. ఖమ్మంలో మున్నేరు వరద ప్రవాహానికి కారణమైన ఆకేరు ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తోంది. ప్రస్తుతం మున్నేరులో 1,56,000 క్యూసెక్కుల వరద వస్తుంటే ఒక్క ఆకేరులోనే 1,02,000 క్యూసెక్కుల వరద వస్తున్నట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. మరో 2 నుంచి 3 అడుగుల మేర మున్నేరు వరద నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఖమ్మం టు మహబూబాబాద్ జిల్లాల సరిహద్దుల్లో లేని వాల్యాతండా దగ్గర ఉధృతంగా ప్రవహిస్తున్న ఆకేరు వరదపై మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ప్రధాన రహదారి మీద గత ఏడాది బ్రిడ్జి కొట్టుకుపోయినటువంటి వాల్యాతండ సమీపంలో మనం ఇప్పుడున్నాం. వాల్యాతండకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల నుంచి వెళ్తున్నటువంటి ఆకేరు ఫ్లడ్ను ఒకసారి చూడొచ్చు. నా వెనకాల ఉధృతంగా ప్రవహిస్తున్నది ఆకేరు. ఈ మొత్తం మున్నేరుకు సంబంధించినటువంటి ప్రవాహంలో మెజారిటీ పార్ట్ ఆఫ్ ద వాటర్ ఆకేరు నుంచే డిశ్చార్జ్ అవుతుంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతంలో గత ఏడాది సెప్టెంబర్ మొదటి వారంలో వచ్చినటువంటి వరదల దాటికి ఈ మనం ఫ్రేమ్లో చూపిస్తున్నటువంటి బ్రిడ్జ్ మొత్తం కొట్టుకుపోయింది. ఆ శిథిలాలు ఇంకా అట్లే ఉన్నాయి. ఇక్కడ బ్రిడ్జ్ కూడా నిర్మించకపోవడంతో ఈ ప్రాంతం నుంచి రాకపోకలు దాదాపుగా బంద్ అయిపోయినాయి. ఎందుకంటే ఇది మహబూబాబాద్ ఖమ్మం ప్రధాన రహదారి. ఈ రహదారి గుండా పూర్తిగా రాకపోకలు నిలిపేసినటువంటి అధికారులు రెండు వైపులా కూడా బ్యారికేడ్లు, లారీలు, జేసీబీలు అడ్డం పెట్టి రాకపోకలు నియంత్రిస్తున్నారు. ఇప్పుడు మనం ఫ్రేమ్లో చూస్తున్నటువంటి బ్రిడ్జ్ గత ఏడాది వచ్చినటువంటి ఉధృతమైనటువంటి ఆకేరు ఫ్లడ్కి, ఆకేరు వరద ఉధృతికి కొట్టుకొని పోయింది. అప్పటి నుంచి కూడా దీన్ని పట్టించుకున్నటువంటి నాదులు లేడు. కనీసం ఈ మార్గంలో రాకపోకలకు దిగువనటువంటి లో లెవెల్ చెప్టా నుంచి మాత్రమే రాకపోకలు నడుస్తున్నాయి. వర్షాలు వచ్చినప్పుడు ఈ రహదారి బంద్ అయిపోతుంది. ప్రస్తుతం ఖమ్మం నగరాన్ని ఆనుకొని ప్రవహిస్తున్నటువంటి మున్నేరు దాదాపు 26 అడుగులకు చెరువులో ఉంటే 1,56,885 క్యూసెక్ల నీరు దిగువకు విడుదలవుతుంది. అందులో మెజారిటీ పార్ట్ ఈ ఆకేరు నుంచే వస్తుందని ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు. ఒకసారి చూస్తే సముద్రం తరలి వచ్చింది అన్నట్టుగా మొత్తం వాటర్ అంతా కిందికి వస్తుంది. స్టేషన్ గన్పూర్కు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఈ ఆకేరు మొదలవుతుందని చెప్తున్నారు. జనగామ, మహబూబాద్, పార్ట్ ఆఫ్ వరంగల్కి సంబంధించినటువంటి వరద నీరంతా కూడా ఆకేరు ద్వారా ప్రవహించి ఖమ్మం నగరానికి చేరుకుంటుంది. ఈ ఖమ్మం మహబూబాద్ వాల్యాతండా దగ్గర ఖమ్మం అట్లాగే మహబూబాద్ జిల్లాల సరిహద్దు ప్రాంతమైనటువంటి వాల్యాతండా దగ్గర ఉగ్రరూపం దాల్చి ఉధృతంగా ప్రవహిస్తుంది. గత ఏడాది మనం అనుకున్నట్టుగా ఏదైతే హై లెవెల్ వంతెన ఉందో ఆ వంతెనకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి పిల్లర్స్ కూడా మునిగిపోయినాయి. ఇప్పుడు దాంతో ఈ ఏరియా నుంచి ఈ ప్రాంతం నుంచి రాకపోకలు, ఈ రోడ్డు మీద నుంచి రాకపోకలను నిలిపేసినటువంటి అధికారులు అన్ని వైపుల నుంచి బ్యారికేడింగ్ ఏర్పాటు చేసి రాకపోకలు లేవని చెప్పి అధికారులను అప్రమత్తం చేశారు. ఈ ఆకేరుకు ఉన్నటువంటి ఒక చెడ్డ గుణం ఏంటంటే ఇది ఫ్లాష్ ఫ్లడ్ ఇస్తుంది. వెంటనే పడ్డటువంటి వర్షం అంతా కూడా ఆకేరులోకి చేరుకొని ఉధృతంగా మారిపోతుంది. ఇప్పుడు ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం దాదాపు 1,02,000 క్యూసెక్ల నీరు కిందికి ప్రవహిస్తుందని చెప్తున్నారు. మెజారిటీ ఖమ్మం నగరాన్ని ఆనుకొని ప్రవహిస్తున్నటువంటి మున్నేరులో మెజారిటీ వాటా దాదాపు 60 నుంచి 65% ఆకేరు వరదే వస్తుందని చెప్తున్నారు. ఆకేరు, మున్నేరు, బుడమేరు కలిసిన తర్వాత తీర్థాల నుంచి ఉధృతంగా ప్రవహించి ఖమ్మం నగరంలో గుండా ప్రవహించిపోతుంది. ఇప్పుడు ఖమ్మం నగరం కూడా అతలాకుతలమవుతుంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్స్ చేపడుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం నగరాన్ని ఆనుకున్నటువంటి ప్రాంతం కావచ్చు, అట్లాగే ఖమ్మం రూరల్ మండలానికి సంబంధించినటువంటి కాలనీలను కావచ్చు, ఈ 2 కాలనీలో ఉన్నటువంటి ప్రజలను పునరావాస కేంద్రాలు తరలిస్తున్నారు. దాంతోపాటు ప్రకాష్ నగర్ దిగువన ఏదైతే దంస్లాపురం దగ్గర ఉన్నటువంటి మున్నేరు కూడా ఉధృతంగా ప్రవహించడంతో ఆ కాలనీలోకి నీళ్లు రావడంతో అక్కడి నుంచి కూడా ప్రజలను పునరావాస కేంద్రాలు తరలిస్తున్నారు. ఖమ్మం నగరాన్ని అనుకున్నటువంటి ఏదైతే బొక్కలగడ్డ కావచ్చు, మంచికంటి నగర్ కావచ్చు, వెంకటేశ్వర నగర్, పద్మావతి నగర్లకు సంబంధించినటువంటి 100 మందిని ఇప్పటికే కాల్వొడ్డులో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాన్ని తరలించారు. అక్కడ ఖానాపురం హవేలీ పరిధిలో ఉన్నటువంటి దంస్లాపురం బ్రిడ్జ్ దిగిన తర్వాత ఉన్నటువంటి కాలనీలకు కూడా నీళ్లు రావడంతో అక్కడి నుంచి కూడా ప్రజలను పునరావాస కేంద్రాన్ని తరలించారు. రాబోయే సాయంత్రం దాదాపు 4-5 గంటల వరకు కూడా ఇదే ఫ్లడ్ కొనసాగుతుంది. రాబోయే 2-3 అడుగులు పెరిగేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్తున్నారు. ఎగువన వర్షం తగ్గినప్పటికీ గత రాత్రి కురిసినటువంటి హెవీ రైన్స్ కారణంగా, భారీ వర్షం కారణంగా వచ్చినటువంటి ఫ్లడ్ అంతా కూడా ఇప్పుడిప్పుడే డిశ్చార్జ్ అయ్యి ఖమ్మం నగరానికి చేరుకుంటుంది. ఇప్పుడు మన వెనకాల ఉన్నటువంటి ఈ మొత్తం ఫ్లడ్ అంతా కూడా ఇంకొక 2-2.5 గంటలకు ఖమ్మం నగరానికి చేరుకుంటుంది. దాంతో ఇప్పుడు ఇక్కడ డిశ్చార్జ్ అవుతున్నటువంటి వాటర్ అంతా కూడా 2 గంటల తర్వాత ఖమ్మం నగరంగా కాల్వొడ్డు మీదుగా, ప్రకాష్ నగర్ మీదుగా, బోనకల్ మండలం నుంచి అటు ఆంధ్ర ప్రాంతంలోకి వెళ్తుంది. ఆంధ్ర ప్రాంతంలో కృష్ణానదిలో కలుస్తుంది. అప్పటి వరకు కూడా అప్రమత్తత కొనసాగుతుందని చెప్పి జిల్లా అధికారులు చెప్తా ఉన్నారు. అన్ని వైపుల నుంచి కూడా ఇప్పుడిప్పుడే వాగులు తగ్గుముఖం పడుతున్నాయి. కొద్దిగా వర్షం తగ్గుముఖం పట్టడంతో వాగులు, వంకలు కొద్దిగా శాంతించినాయని చెప్పుకోవచ్చు. దాంతోపాటే ఆకేరుకున్నటువంటి ప్రమాదకరమైన
విపరీతమైనటువంటి వరద కారణంగా ఖమ్మం నగరంలో మున్నేరు ఉధృతి క్రమంగా పెరుగుతుంది. సాయంత్రం వరకు ఈ ఉధృతి మరింత పెరిగేటువంటి ఆస్కారం ఉందని అధికారులు చెప్తున్నారు. మరొక 2 అడుగులకు మేర పెరుగుతుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగానే ఇటు ఖమ్మం రూరల్లో ఉన్న మండలంలో ఉన్నటువంటి పోలేపల్లి కావచ్చు, అట్లాగే రాజీవ్ సర్గు కావచ్చు, డిబిఆర్ కాలనీ కావచ్చు, టెంపుల్ సిటీ కావచ్చు, జలగం నగర్ దానికి సంబంధించినటువంటి ప్రాంతంలో ప్రజలందరినీ కూడా ఎవాక్యువేట్ చేస్తున్నారు. దాంతోపాటు పునరావాస కేంద్రాలలో కూడా సరైనటువంటి వసతులు కల్పించేటువంటి దిశగా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. సాయంత్రం వరకు కూడా ఉంటే గండం గడుస్తుందనేటువంటి ఒక నమ్మకం ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు చెప్తున్నటువంటి సమాచారం మేరకు ప్రస్తుతం అయితే పునరావాస కేంద్రాలలో ప్రజలను తరలించేటువంటి కార్యక్రమం చేపడుతున్నారు. కోట స్టూడియో.